ఇదే కోమిటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నారు. ఇప్పుడు వీడియో ఉంది, మీరు కూడా చూసుకోండి. అసలు ఎమ్మటి గవర్నమెంట్ రాగానే అందరు రెగ్యులర్ ఉద్యోగస్తులే ఉంటారు, అవుట్ సోర్సింగ్ విధానాన్ని అసలు తీసేసని చెప్పి కూడా హామీ ఇచ్చారు. మాకు ఖచ్చితంగా న్యాయం జరగకపోతే మేము 2.5 లక్షల మంది ఉన్నాం. 2.5 లక్షల మంది ఒక్కొక్క ఎంప్లాయీ 50 ఓట్లు టార్గెట్ చేసుకుని మేము 20 లక్షల ఓట్లు క్రాసింగ్ చేస్తాం. నా పేరు దేవా, మాది హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. మేము 2008 నుంచి పనిచేస్తున్నాం. అయితే మా డిపార్ట్మెంట్ లో ఒక దరిద్రమైన విషయం ఏంటంటే మాకు ట్రాన్స్ఫర్లు కూడా ఇచ్చారు. కొన్ని వందల కిలోమీటర్ జోనల్స్ మార్చారు. ఎలాంటి ఉత్తర్వు లేకుండా ఏం లేకుండా ఒకళ్ళు నిర్దాక్షిణంగా తీసేసి అందరిని ఎటు పడితే అటు జంబ్లింగ్ చేసేసి ఇవాళ ఖమ్మం జిల్లా వాడిని తీసుకుపోయి గద్వాలు వేసారు, తర్వాత కొడంగల్లో వేసిర్రు, ఎక్కడో కామారెడ్డి వాడిని తీసుకొచ్చి ఖమ్మంలో వేసిర్రు. ఇట్లా ఉన్న చాలని జీతం తోటి మమ్మల్ని 304 కిలోమీటర్లు దూరం వేసేసి ఆ ఫ్యామిలీస్ కి కుటుంబాలకి దూరంగా ఉండేసి ఇవాళ రెంట్లు కట్టుకోక అటు తల్లిదండ్రులని పిల్లల్ని చూసుకోలేక చాలా అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నాం. అదే విధంగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు ఏదైనా న్యాయం జరిగింది అనుకున్నాం, కానీ ఈ గవర్నమెంట్ లో ఇంకా తీవ్రమైన అన్యాయం జరిగింది. ఆ గుడ్డి కంటే మెల్ల అన్నట్టు ఆ బీఆర్ఎస్ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన కొద్దిగా జీతం పెంచింది, కానీ ఈ ప్రభుత్వం మమ్మల్ని నిర్దాక్షణంగా 36 మందిని తీసేసి రోడ్డు పాలు చేసేసింది. ఈ రోజు 36 మందిని కంప్లీట్ గా ఎలాంటి ఉత్తర్వులు లేకుండా ఇలా రెగ్యులర్ వాళ్ళు ఎవరు జూనియర్ అసిస్టెంట్లు వచ్చారని చెప్పి మా దాంట్లో ఉన్న 36 మంది సీనియర్ అసిస్టెంట్లు తీసేసి వాళ్ళు మమ్మల్ని ఇలా వీధుల పాలు చేసి మేము సెక్రటరీల చుట్టూ, సీసీల చుట్టూ, కమిషనరేట్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే తొలగించిన 36 మంది తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. అదే విధంగా ఇవాళ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఈ ఏజెన్సీ వ్యవస్థని తీసేయాలి, కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. పక్క రాష్ట్రంలో అమలు అవుతుంటే కార్పొరేషన్ మన రాష్ట్రంలో ఎందుకు అవ్వట్లేదు? ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంతమంది ప్రభుత్వంలో లేనప్పుడు ఇదే కోమిటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నారు. ఇప్పుడు వీడియో ఉంది, మీరు కూడా చూసుకోండి. అసలు ఎమ్మటి కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే అందరు రెగ్యులర్ ఉద్యోగస్తులే ఉంటారు, అవుట్ సోర్సింగ్ విధానాన్ని అసలు తీసేసని చెప్పి కూడా హామీ ఇచ్చారు. ఇంతవరకు మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. కాబట్టి ప్రభుత్వానికి మా యొక్క వాయిస్ మీరు అక్కడి వరకు తీసుకెళ్లేసి మాకు ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సభా వేదికంగా పైగా మా హైయర్ ఎడ్యుకేషన్ ఉద్యోగస్తుల తరపున నా యొక్క విన్నపం. 1వ తారీఖు జీతాలు వస్తున్నాయి, ఇందిరమ్మ రాజ్యంలో మంత్రులను కూడా కలవచ్చు, మీ బాధ చెప్పొచ్చు అని చెప్పేసి అంటున్నారు కదా. 4 నెలల నుంచి జీతం లేదు, రెన్యువల్ లేదు. ఫైల్ వచ్చేసి కార్పొరేషన్ ఫైల్ ఉందంటారు, బట్టి గారి దగ్గర రెన్యువల్ ఫైల్ ఉందంటారు. రెండింటి మీద సైన్ చేసుకుంటూ తిరుగుతారు సారు. మేము ఎన్నోసార్లు మొన్న కూడా బట్టి గారిని కలిసినాం, అప్లికేషన్ తీసుకుంటారు, నేను చూస్తా మొత్తం చదువుతా అంటారు, ఏం చేయట్లేదు. అదే విధంగా సీతక్క గారిని కలిసినాం, శ్రీధర్ బాబు గారిని కలిసినాం, అందరినీ కలిసినాం, మాకు ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదు. 1వ తారీఖు కాదు 4 నెలల నుంచి జీతం రాక రాష్ట్రం అందరికి లేదు. ఆల్ డిపార్ట్మెంట్లు ఎక్కడ ఎవరికి కూడా జీతం ఇంతవరకు లేదు. నెక్స్ట్ ఏం లేదు, ఇలా మహాధరణ చేస్తాం. తర్వాత మా ఖచ్చితంగా న్యాయం జరగకపోతే మేము 2.5 లక్షల మంది ఉన్నాం. 2.5 లక్షల మంది ఒక్కొక్క ఎంప్లాయీ 50 ఓట్లు టార్గెట్ చేసుకుని మేము 20 లక్షల ఓట్లు క్రాసింగ్ చేస్తాం.